జాతక భంగము 2వ అధ్యాయం జ్యోతిష బాలశిక్షలో ఇది మనం తప్పనిసరిగా డీటెయిల్గా వర్కౌట్ చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కారణం అంటే నీకు జాతకంలో బలానా ప్రమోషన్ వస్తుంది, జాతకంలో బలానా అభివృద్ధి ఉంటుంది అని చెప్తే అవి ఎలాగో జరుగుతాయి. జరిగాక వాళ్ళు ఆ బిజీలో పడి మన దగ్గర రావచ్చు, రాకపోవచ్చు అని జరగచ్చు. కానీ జాతకం మనిషిని రక్షించడం కోసం చెప్పేసి, మనిషిని ఇబ్బందుల్లోంచి బయట తీసుకురావడం కోసం చెప్పేసి, అతన్ని పురోభివృద్ధి వైపు ప్రయాణం చేయించడం కోసం చెప్పి జాతక భాగం. ఈ జాతకం అనేది మనిషిని బలహీనపరుస్తుందనే మాట తప్పండి. ఆ కోణంలో ఆలోచిస్తున్నారు ప్రజలంతే. యాక్చువల్లీ మనుషుల్ని జాతకం ఎప్పుడు కూడా బలహీనపరచదు. ఒరే నీకు గురువు బాగాలేదురా ఈ సంవత్సరం, నువ్వు ఇప్పుడు దాకా ఒకసారి అయితే నీ చదువు వచ్చేసింది చెప్పి మంచి ఉత్సాహంగా ఉన్నావు, కానీ ఇక్కడి నుంచి మాత్రం నువ్వు అట్లా చేయకు, 1-2 సార్లు బాగా చదువు, లేకపోతే ఇంకో 2-3 సార్లు మననం చేసుకో, ఇదివరకులాగా హెడ్ స్ట్రాంగ్తో బిహేవ్ చేయకు ఇప్పుడు గురువు బాగాలేదు కాబట్టి అని వాడిని కార్యోన్ముఖుని చేయడం కోసమే జ్యోతిష్ శాస్త్రం. మరి అలాంటప్పుడు మనం వాడిని నిర్వీర్పరిచారే, నీకు గురువు బాగాలేదురా, నాకు గురువు బాగాలేదున్నారు, నేను స్కూల్కి వెళ్ళడం మానేస్తానా అనే పిల్లలు కూడా తయారవుతారు. నా చిన్నతనంలో పెద్ద ఆయన వాడి పిల్లవాడు ఎదురుకుండా కూర్చుని వీడికి ఏలినాడిసినే, వీడికి ఎంత చేసిన చదువు రాదు, పాఠశాల నుంచి వచ్చేస్తున్నాడు కదా ఇంతే అన్నాడు. అంతే. వాడు ఇంకా మాట్లాడితే వెళ్ళడం మానేశాడు. ఏంటంటే నాకు ఏలినాడిసినట్ట, నేను వెళ్ళినా కానీ చదువు రాదు నాకు ఎందుకు అని చెప్పేసి వాడు చివరికి మంచి తెలివిగలవాడు భ్రష్టుడైపోయాడు. ఈ జ్యోతిష్ శాస్త్రం దగ్గర చదువుకోనటువంటి పండితులు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆ పిచ్చి మాటలకి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు జనరల్గా బ్యాడ్ టైంలో ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళ మాటలు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఆ పిచ్చివాడా మంచివాడో వాడు గమనించుకోలేడు. టైం బాగున్నవాడా ఏదో చెప్తాడు ఈయన అనుకుంటాడు. ఏళ్ళు నడిచి నడుస్తుంది, పెళ్ళిళ్ళు అవ్వవు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఎక్కువయ్యారు. ఏళ్ళు నడిచి నడుస్తుంది, చదువుకి ఇబ్బంది అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇలాగా వాడు అసలైన గ్రహస్థితిని బట్టి అనాలిసిస్ ఇవ్వలేక అక్కర్లేని అంశాలని వేటినో తీసుకొచ్చి అక్కడ దానికి అన్వయం చేసి చెప్పేసి ప్రజల్ని ఒక తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ జ్యోతిష్ శాస్త్రం ప్రజల్ని నిర్వీర్యపరచడానికి కాదు, జ్యోతిష్ శాస్త్రం ప్రజలను నిరుత్సాహపరచడానికి కాదు, జ్యోతిష్ శాస్త్రం మనుషుల్ని కార్యోన్ముఖులు చేయడానికి, వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థని పాజిటివ్ వేవ్స్ వైపు తిప్పడానికి. వాడి మైండ్ కనుక పాజిటివ్గా పనిచేస్తుంటే, వాడి ఆలోచన తీరు బాగా ఉంటే వాడు ఎన్నో విజయాలు సాధిస్తాడు. అలాగే వాడు విజయం వైపు ప్రయాణం చేయడం కోసమే జ్యోతిష్ శాస్త్రం పుట్టింది. ఇందాక చెప్పిన గురువు బాలేదు కాబట్టి చదువు మానేమనడం కాదు, కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకో. ఒరే నాయనా నీకు రాహు బాలేదురా, నువ్వు మానసికంగా ఇబ్బంది పడే రోజులు వస్తాయి, లేకపోతే నిన్ను మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, తగు జాగ్రత్తలతో సంచారం చేయి అని చెప్పడం కోసం జ్యోతిష్ శాస్త్రం. నువ్వు మోసపోతావు అని చెప్పేసి వాడిని ఇబ్బంది పెట్టి మానసికంగా వాడు ఇంకా బయటికి వెళ్తే ఇబ్బంది పెట్టడం కోసం కాదు. మీకు ఒక మాట చెప్పాను, నేను వాడపల్లిలో మహర్షి ట్రస్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మధుర కృష్ణదాస్ గారు ప్రశ్న వేశారు, కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయోహ అనే దానికి. అప్పుడు వ్యాఖ్యానం మా ఇద్దరి మధ్యలో ఇచ్చిన సందర్భం ఇక్కడ మీరు జాతచంద్రిక అనేటువంటి కాన్సెప్ట్లో కూడా జరిగిన కాన్సెప్ట్లో మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. గురువు 16 సంవత్సరాలు ఉంటాడు, కేంద్రాధిపత్యం వచ్చి మార్గస్థానాల్లో ఉంటే చంపేస్తాడనే మాట కరెక్ట్. 16 సంవత్సరాల్లో ఎప్పుడు చంపుతాడు అంటే అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. మొట్టమొదటి రోజు నుంచి చంపుతాడా, చివరి రోజు చంపుతాడా? 16 రోజులు నువ్వు ఆ రాహు చివరిలో చెప్పావు, ఏమంటే గురుదశ వస్తుంది, గురువు చంపేస్తాడని మేము. ఎప్పుడు చంపుతాడని వీడు ఆలోచిస్తూ కూర్చోవాలి. ఇక వాడు 16 సంవత్సరాలు చచ్చిపోయాడు అనుకోండి, ఆ 15 సంవత్సరాలు దిగులు పడుతూ కూర్చోవాలి, నాకు గురుదశ వచ్చింది నేను చచ్చిపోతా, నాకు గురుదశ వచ్చింది నేను చచ్చిపోతా. అలా మనిషిని భయపెట్టి నిరుత్సాహపెట్టి నిర్వీర్యం చేయడం కోసం కాదు. అది మాత్రం గమనించుకోండి. జ్యోతిష్ శాస్త్రం మనిషిని పురోభివృద్ధి వైపు ప్రయాణం చేయించడానికి, పాజిటివ్ వేవ్స్తో అతను మైండ్ సెట్ చేయడానికి, మనిషిని స్థిరపరచడానికి చాలా గొప్పగా అతనికి గైడ్ చేయడం కోసం చెప్పేసి మన వాళ్ళు ఈ యొక్క శాస్త్రాన్ని సృష్టించారు. ఇది చాలా గొప్పదైన శాస్త్రం. ఇది అనవసరమైన మాటలతో, శాస్త్రంలో లేని వాక్యాలతో, మీ ఊహలతో బయట ఎట్లా పడితే అట్లా జాతకాలు చెప్పి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఇబ్బంది పెట్టద్దు. అలా చేయడం మూలంగానే వాళ్ళ హేతువాదులు అడుగుతున్న మాటలకు మీరు సమాధానం చెప్పలేక మీరేమో చెప్పేసి సంపాదించి పక్క వెళ్ళిపోతున్నారు. నిజమైన శాస్త్రవేత్తలు బలైపోతున్నారు. శాస్త్రం చాలా గొప్పగా చెప్పబడింది. ఈ శాస్త్రం చాలా గొప్పది, అందరూ అనుష్ఠించదగిందే, అందరూ ఆచరించదగిందే, అందరూ అనుసరించదగిందే. అలాంటి శాస్త్రాన్ని మీరు మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుని చదువుకోని వాళ్ళందరూ కూడా వాళ్ళ బోర్డులు పెట్టేసేసి బయటకు వచ్చేసేసి అనేకమైనటువంటి విషయాలని, లేనిపోయిన వ్యవహారాలను బయట పెట్టేసి మీరు చాలా తప్పుడుదోవ పట్టించారు. అందువలన మీరు గమనించుకోండి.
ఈ శాస్త్రంగా పరిశీలించండి. ఈ జాతక భంగాధ్యాయాలను కనుక బాగా స్టడీ చేసి ఫస్ట్ ఏ జాతకం ఇచ్చినా సరే జాతక భంగాధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాల్లో కనుక మీరు ఈ జాతకానికి దరిద్ర యోగాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక ఈ సమయంలో దానికి సంబంధించిన దశలు అంతర్దశలు వస్తున్నాయా, వస్తే మనం వీటిని ఎలాగా వర్కౌట్ చేయాలి అనే విషయంలో కనుక మీరు బాగా దృష్టి పెట్టి కృషి చేస్తే అతనికి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా ముందుగా గైడ్ చేసే అవకాశం వస్తుంది. నాన్న వచ్చే పీరియడ్ నీకు అనుకూలంగా లేదు, నువ్వు మామూలుగా రోజువారీలో బిహేవ్ చేసినట్టు చేస్తే ఇబ్బంది పడతావు, కొంచెం జాగ్రత్తలు తీసుకో అని చెప్పి మనం అతన్ని ఒక సేఫ్ జోన్లో తీసుకెళ్ళడానికి మనం గైడ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా ముందు అబ్జర్వ్ చేయాలంటే అరిష్ట యోగాల మీదే బాగా స్టడీ చేయాలి. అరిష్ట యోగాల మీద బాగా స్టడీ చేయాలి. అప్పుడు మనిషికి తగినటువంటి రక్షణ మనం వెళ్తాం. ఇవాళ చాలామంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు కొంతమందికి పర్మనెంట్గా సిద్ధాంతులుగా ఉంటున్నారు. ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చాక చాలా ట్రై చేశానండి, ఎంత ట్రై చేసినా కానీ ఆ పాయింట్ క్యాచ్ అయిపోయాము, సారీ అండి అంటున్నారు. వాడి దెబ్బ తగిలాక ఇంకా ఎందుకు ప్రయోజనం ఉంది? తగలాక ముందు కనుక నువ్వు కనుక చేస్తుంటే అది ఎంతో గొప్పగా ఉపయుక్తంగా ఉండేది. అందుకోసం అరిష్టాల మీద అరిష్ట భంగాల మీద బాగా స్టడీ చేయాలి. అంతేకాకుండా జాతకం ఇవ్వగానే టైం తీసుకోండి, ఒక గంట సేపు తీసుకుని అరిష్టాలు అరిష్ట భంగాలు స్టడీ చేయండి, వాటితో ముందుకెళ్ళండి. మందే కేంద్రగతే విలగ్న గృహగే చంద్రేంత్యభే వాక్పతో జాతో భిక్షుక ఏవ శోక జలధౌ మగ్నో విదేశంగతః ధర్మస్థానపతౌ తురిప్పగృహగే పాపగృహే కేంద్రగే జాతః పాపరతః పరా ధన విద్యావిహీనో భవేత్. శని కేంద్రమందు, చంద్రుడు లగ్నమందు, బృహస్పతి ద్వాదశంలోనూ ఉంటే భిక్షుకుడు అవుతాడు అని చెప్పాడు. ఇక్కడ స్థానబలాలు ఉండి భిక్షుకులు అవ్వడం వేరు, స్థానబలాలని గ్రహాలుగా ఉండడం వేరు. ఆ సందర్భాల్లో మళ్ళీ ఈ కేంద్రాల్లో ఉన్న శనితో కొన్ని యోగాలు చెప్పాడు గతంలో. మీకు రాజయోగాల ముందు చెప్పుకొచ్చా మీకు. ఒకవేళ అటువంటి రాజయోగాలు ఇచ్చేటువంటి కేంద్ర స్థితి అయినటువంటి శని, లేదా ఇట్లాగా కేమద్రం యోగాలు మాత్రమే ఇచ్చేటువంటి దరిద్ర యోగాలు మాత్రమే ఇచ్చేటువంటి జాతక యోగాలు భంగం చేసేటువంటి కేంద్రస్థిత శని అనేది మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. చేసి లగ్నచంద్రుడు బృహస్పతి ద్వాదశంలో ఉండడం, ఇది ఉంటే కనుక భిక్షుకుడైన అవుతాడు. ఎప్పుడు సదా వాడు దుఃఖితుడుగా ఉంటాడు, శోక సముద్రంలో ఉంటూ ఉంటాడు. ఏవ శోక జలధౌ, లేదా విదేశాల్లో ఉంటుంటాడు. విదేశాల్లో ఉండడం అనే దాన్ని పూర్వం వాళ్ళు ఒక అవయోగంగానే భావం చేసేవాళ్ళు. కారణం వాడికి భార్య, పిల్లలు, తండ్రి, తల్లి, తాత, మనవాళ్ళు అందరూ ఇక్కడ ఉండి వీళ్ళందరినీ వెలుకునే వాడు ఎక్కడో దూరంగా ఉండాలి. వేదాంతంలోకి వెళ్తే అసలు బంధువర్గం అవసరమా? కానీ కర్మలోకి వస్తే బంధువర్గం అవసరం. నువ్వు ఇక్కడ జీవనోపాధి, జీవనం అనేదేమో కర్మ. నువ్వేం వేదాంతంలో లేవు, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, పెళ్ళాంబెడ్లను పోషించాలి అనుకుంటావు. ఈ నేపథ్యంలో భార్యాపిల్లలు దూరంగా ఉండాల్సిన పరిస్థితిగా విదేశాల్లో ఉండేవాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి ఈ యోగాలకి భార్యాపిల్లలతో కలిసి మిగతా బంధువర్గానికి దూరంగా ఉంటూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రహ జాతకాలను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి చూడాలి. ఇక్కడ పూర్వం విదేశాలు వెళ్తే ఒక్కళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కాబట్టి వాడికి ఎప్పుడైనా అమ్మని చూద్దాం అనిపిస్తే కావాలి. ఇక్కడ ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులకేమో పిల్లలు దూరంగా ఉన్నారు, ఇదో దరిద్రం. వృద్ధాప్యం వచ్చాక ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుంది, ఆ సమయానికి పిల్లల దగ్గర ఉండరు. ఏ ఉద్యోగరీత్యా ఇక్కడ ఉన్న వాళ్ళని దగ్గరగా ఉంటారా అంటే అట్లా కాదు, అది ధైర్యం. నా పిల్లాడితో నేను ఉన్నాను, నాకు ఏదైనా అవసరం వస్తే వాడు చూస్తాడు ధైర్యంతో ఇక్కడ తల్లిదండ్రులు బతికేస్తారు. అక్కడేమో వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులకు సేవ చేసే యోగం లేకుండా జీవితాన్ని గడుపుతారు. తల్లిదండ్రులకు సేవ చేయని జీవితం వ్యర్థం, వాడు బతుకున్నా వాడు వృధా కింద లెక్క. అట్లాంటి వాళ్ళకి పితృదోషాలు జాతకాల్లో పడి బాగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది గమనించుకోవాల్సిన అంశం. అలాగే మరి ఇద్దరికి ఉభయత్ర, అటు తండ్రికి ఇటు కొడుక్కి కూడా మరి సమస్యగా ఉన్నటువంటి కాలం ఉంటే కనుక, జాతకంలో అవయోగాలు ఉంటే కనుక ఇలాగా విదేశాల్లో ఒంటరిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భార్యాపిల్లలతో వెళ్ళిపోయినా తల్లిదండ్రులు, మిగతా బంధువులు ఇక్కడ ఉండిపోయారు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన సర్వీస్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి అనే ఒక దరిద్రాన్ని ఒకటి ఆపాదించుకునే అటువంటి యోగాలు, కుటుంబ యోగాలని అన్నింటినీ కూడా వీడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేడు. కుటుంబ ధర్మాలని ధర్మంగా మెయింటైన్ చేయనటువంటి దరిద్రంలో ఉన్నాడు. ఎందుకంటే తల్లికి, తండ్రికి, భార్యకి, పిల్లలకి అందరికీ కూడా సమన్యాయంతో వెళ్ళాలి గృహస్థ ధర్మంలో. అవి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈ యొక్క అంశాలు మనం ఎట్లాగా మనం శోధన చేసి చెప్పాలి అనే దానికి బ్యాలెన్స్ చేసి చూడాలి. కొన్ని జాతకాలు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది వెళ్తూ ఉంటారు దూరాలు, కొంతమంది గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు ఒకళ్ళే వెళ్ళి తర్వాత వెనక్కి వస్తూ ఉంటారు. కొంతమంది గల్ఫ్ కంట్రీస్ ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది అమెరికా ఫస్ట్ ఒకళ్ళే వెళ్తూ ఉంటారు, కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటారు.
ఆ తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తారు, కానీ తల్లిదండ్రులు ఎక్కడ ఉండిపోతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి జాతకాలను మొత్తాన్ని కూడా ఆయా సందర్భాల్లో వాళ్ళకున్న గ్రహాలు వాటి యొక్క పరిస్థితులను కూడా బేస్ చేసి అప్పుడు ఈ విదేశాల్లో ఉన్నవాడి యొక్క జాతకం దరిద్రమా లాభమా అనే దాన్ని స్టడీ చేయాలి. అలాగే మరి ధర్మాధిపతి నవమాధిపతి ద్వాదశంలో ఉన్న పాపగ్రహాలు కేంద్రాల్లో ఉన్న మరి వాడు పాపకర్మలు చేసేవాడు గాను, అలాగే ఎప్పుడు పరాయి ఇంట్లో భోజనాలు చేయడానికి ఆసక్తుడై తిరుగుతూ ఉండేవాడు గాను, విద్య లేనివాడు గాను. ఈ యొక్క భాగ్యాధిపతి మీద మనకి చాలా విశేషాలు చెప్పుకుంటూ వస్తాడు. జాతకంలో భాగ్యస్థానం బాగుండాలి, డబ్బు ఉంది అనుభవించే యోగం లేదు, భాగ్యభావం పాడైనట్లు లెక్క. చదువు ఉంది దాన్ని దేనికి వాడుకోడు, చివరికి వెళ్ళి కాయ కష్టం చేసుకుని బతుకుతూ ఉంటాడు. ఓ రిక్షా లాక్కోవడమో లేకపోతే మరి రిక్షా లాగడానికి చదువు అక్కల్లా, జస్ట్ సమాజం మీద నాలెడ్జ్ ఒక మంచి పద్ధతి ఉంటే చాలు. లేదంటే ఒక ట్రాలీ లాక్కోవడము అలాంటి జీవనం గడుపుతూ ఉంటాడు. లేదంటే ఎవరి దగ్గర కూలివాడిగా పనిచేస్తూ ఉంటాడు. చదువుతో సంబంధం లేకుండా ఉండేటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు వాడు చదువుండి. వాడికి భాగ్యస్థానం బాగుండదు, ఉండనప్పుడే చదువుకున్నాక చదువు భాగ్యం ఉండదు. ఇల్లు ఉంటుంది, వీడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. సొంత ఇల్లు ఉంటుంది, అద్దెకి చేరరు, అద్దెకి ఇవ్వడు. ఇలాంటి వాళ్ళందరి జాతకాల్లో భాగ్యస్థానంలో ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడే మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో కనబడుతూ ఉంటాయి. కొంతమంది ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మరి భార్యాభర్తల అన్యోన్యం తక్కువగా ఉండి భార్యనే బయట భోజనం చేస్తూ ఉంటుంది, భర్తనే బయట భోజనం చేస్తూ ఉంటాడు. ఇది ఒక దౌర్భాగ్య యోగం అనమాట. మరి పరాన్నం అనే దానికి చూసారా, మనం ఇంట్లో వండుకుని ఇంట్లో తినేదానికే ఒక రాజయోగంగాను, బయట తినేదానికి పరాన్నం తినేదానికి ఒక దౌర్భాగ్య యోగంగా చెప్పాడంటే ఇందులో ఇవాళ సమాజంలో మన యొక్క జీవనాలు దౌర్భాగ్యంగా ఉన్నాయా యోగంగా ఉన్నాయా మనమే స్టడీ చేసుకోవాలి. విద్యావిహీనుడిగా ఉండిపోతాడు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ కేవలం భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటూ వచ్చాడు. అలాగే కేంద్రాల్లో పాపగ్రహాలు ఉంటే కనుక వాడికి పాప సంబంధమైనటువంటి దుష్ప్రవర్తన ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేటువంటి కోణంలో, ఎందుకంటే కర్మస్థానం మంచి వాడికి పాప దుష్ప్రవర్తన ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేటువంటి కోణంలో, ఎందుకంటే కర్మస్థానం మంచి వాడికి పాప దుష్ప్రవర్తన ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేటువంటి కోణంలో, ఎందుకంటే కర్మస్థానం మంచి వాడికి పాప దుష్ప్రవర్తన ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేటువంటి కోణంలో, ఎందుకంటే కర్మస్థానం మంచి వాడికి పాప పరివర్తన పెట్టినటువంటి ఒక వ్యక్తి రాజయోగం ఉద్యోగం వచ్చింది, పబ్లిక్ రిలేషన్ చాలా బాగుండేది, చాలా పెద్ద స్థాయిలో సంపాదించుకుంటున్నాడు, చాలా అందరి నోట్లు నలుగుతున్నాడు. సుమారుగా 5-6 ఏళ్ళు అబ్జర్వ్ చేశాను. కానీ అతను ఎర్లీ ఏజ్లో ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. తర్వాత ఈ భాగ్య రాజ్యాధిపతుల యొక్క పరివర్తన బట్టి ఇంకా విశేషమైన రాజయోగాలు బట్టి అతను ఇట్లాగే చిన్నతనంలోనే మరణించాడు. ఈ రాజయోగాలు పట్టినాయి, మరి వీళ్ళందరికీ రాజయోగం పట్టుకొని చచ్చిపోయారు ఏమిటనే విషయమే చూస్తే, వాడు ఏదో మంచి పదార్థం 1 కేజీ తీసుకొచ్చాం, 1/2 కేజీ సీసాలో కుక్కుదామంటే సీసా బయలిపోతుంది, లేకపోతే మెటల్ బయట పడిపోతుంది. అలాగే ఈ రాజయోగాలు చెప్పబడినప్పటికీ యోగాలు మరి అక్కడ పుట్టి చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా ఇంకా విశేషంగా ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని పాపగ్రహాల యొక్క సంబంధమైన రాజయోగాలు కూడా పట్టాలి, పడితేనే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే తర్వాత టీ స్టాల్లో టీ పోస్తూ వాళ్ళ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతకం, మరి ఆయన జాతకంలో ఇట్లాంటి రాజయోగాలు అనుభవించేందుకు వీలైనటువంటి శక్తి కూడా కావాలి. ఒక ఔషధం ఒక రోగ నిమిత్తంగా వేస్తుంది, దాన్ని హరించుకునే శక్తి ఉండాలి. పెన్సిల్ని వేస్తే తొందరగా తగ్గుతుందంటారు, కానీ పెన్సిల్ పడుతుందా పడదా అని చెక్ చేస్తారు. అలాగే ఇక్కడ రాజయోగం ఉంది, ఈ రాజయోగం వీడు అనుభవిస్తాడలా చెక్ చేయాలి, అనుభవించేందుకు అవకాశం ఉందా లేదా అని. లేనప్పుడు అకాల మరణాలు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇంకా తట్టుకోలేదు ఆ శరీరం. పెన్సిలిన్ గొప్ప ఔషధమే, కానీ పెన్సిలిన్ ఆ శరీరానికి పడదు, వేసినప్పుడు వాడు ఒకటి చచ్చిపోయే అవకాశం వస్తుంది, మంచి ఔషధానికి చచ్చిపోయే అవకాశం వస్తుంది. అలాగే మంచి రాజయోగమే, కానీ అక్కడ వాడికి అనుభవించే యోగం లేదు, వాడికి ఇతర బంధాలు, ఏదో తల్లిని వదిలిపెట్టి ఉండలేడు, తండ్రిని వదిలిపెట్టి ఉండలేడు. ఇక్కడ విదేశీ యోగం పట్టింది, తల్లిని వదిలిపెట్టి ఉండలేడు, తండ్రిని వదిలిపెట్టి ఉండలేడు, విదేశీ యోగం పట్టేసింది. దానికి సంబంధించిన గ్రహాలు వచ్చినాయి. వీడు వెళ్ళడు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు, వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు. ఇంకా లేదంటే కనుక తల్లిదండ్రులు చెప్పలేక మానసికంగా క్షోభ పడిపోయి నాన్న ఏమనుకుంటాడేమో, మా నాన్న బయట అందరికీ నేను మా అబ్బాయి బాగా చదువుకున్నాను చెప్పుకున్నాడు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతే పాడయ్యాడు, కుజుడు పాడయ్యాడు. వాడికి అప్పుడు
వాడికి గృహ సంబంధమైన అవయోగాలు వచ్చే అవకాశం వస్తుంది. చతుర్థ స్థానం పాడైంది, చతుర్థాధిపతి పాడయ్యాడు, గురువు పాడయ్యాడు, లేదా బుధుడు పాడయ్యాడు, వాడికి బుద్ధి విహీనత, విద్యా అవయోగం అన్నీ వస్తూ ఉంటాయి. ఇందాక పై శ్లోకంలో మరి మందే కేంద్రగతే విలగ్న గృహగే చంద్రేంత్య వాక్పతవు అని చెప్పుకుంటూ వచ్చి గురువు వేయంలో ఉండగా అని చెప్పాడు సరే, ఆ కారణాలవే. మరి ఇదే చతుర్థ స్థానం పాడైంది, చతుర్థాధిపతి పాడయ్యాడు, శుక్రుడు పాడయ్యాడు, భార్యతో సుఖం ఉండదు, వాహన సౌఖ్యం ఉండదు, ఇలాంటివి చెప్పాలి. ఇలాగా ఒక భావానికే కారకత్వాలు వేరే వేరే ఉన్నాయి. వాటిని మనం డిసైడ్ చేసుకుంటూ ఆ కారకత్వాలను మనం వర్కౌట్ చేసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసి పూర్తిగా ఆ అంశం భ్రష్టమైంది అని చెప్పడానికి వీటిని మనం తీసుకురావాలి. అర్థమైందా? ఇలాగా జాతక భాగాన్ని కనుక స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్తే అనేకమైన అంశాలు బయటకు వస్తాయి. మరొక ముఖ్యమైన అంశాలతో ఈ జాతక భంగ అధ్యాయాలని ఇంకో దాంట్లో చూద్దాం. స్వస్తి.